హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లింగాల రజనీకాంత్. ఇవాళ మన వీడియోలో సిమ్యులేటర్ పార్ట్ 2కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. అది షూట్ చేసిన. సో ఎలా డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ మోడ్స్లో మనం ఎలా డ్రైవ్ చేస్తాం, సో సిమ్యులేటర్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తా. అండ్ ఇప్పటివరకు కనుక మీరు పార్ట్ 1 చూడకపోతే చూడండి. అంటే మారుతి డ్రైవింగ్ స్కూల్లో ప్రైస్ డీటెయిల్స్ ఎట్లున్నాయి, సో ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయి, సో ఎట్లా ఉంటుంది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, సో అవన్నీ మీకు పార్ట్ 1 వీడియోలో మారుతి డ్రైవింగ్ ట్రైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అతనే ఇప్పుడు పార్ట్ 2 వీడియోలో సిమ్యులేటర్కి సంబంధించిన అన్ని మోడ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అది చూసేయండి. ఓకే చెప్పండి. ఓకే సార్, ఇది సిమ్యులేటర్ అంటారు సార్. దీన్ని సిమ్యులేటర్ ఏంటంటే మనకు లర్నింగ్, ట్రైనింగ్, డ్రైవింగ్ అని చెప్పేసి అని ఇట్లా 3 టైప్ ఆఫ్ ఉంటాయి సార్. మీది ఏంటంటే మనం డ్రైవింగ్ అని పెట్టుకోవాలి సార్. డ్రైవింగ్ అని పెట్టుకున్న తర్వాత దీంట్లో బేసికల్ ఇంతకుముందు చెప్పాను కదా సార్, ఎల్కేజీ యూకేజీ అనే విధంగా దీంట్లో బేసికల్ నాలెడ్జ్ ఉంటుంది. బేసికల్ తర్వాత అడ్వాన్స్ ఉంటుంది. అడ్వాన్స్లో ఏంటంటే సో ఇక్కడ చూడండి, సిటీ లో ట్రాఫిక్లో మనం ఎట్లా డ్రైవింగ్ చేయాలి, సిటీ హై ట్రాఫిక్లో మనం ఎట్లా డ్రైవింగ్ చేయాలి, ప్లస్ హై ట్రాఫిక్లో హైవేలో ఎట్లా డ్రైవింగ్ చేయాలి, మన హైవేలో హై ట్రాఫిక్ ఎట్లా డ్రైవింగ్ చేయాలి, ప్లస్ హిల్ స్టేషన్లో లో ట్రాఫిక్ ఉంటుంది, హిల్ స్టేషన్ హై ట్రాఫిక్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైవేలో పెట్టుకున్నాం సార్, హైవే హై ట్రాఫిక్ పెట్టుకున్నాం. దీంట్లో చూడండి, డే టైంలో ఎట్లా డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఉంటుంది, నైట్ టైంలో డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఉంటుంది, ప్లస్ ఫాగ్లో అంటే మంచు పడతా అంటే డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ రెయిన్ ఉంటుంది సార్. ఇప్పుడు మామూలుగా మనం రెయిన్ పెట్టుకుందాం సార్. ఎగ్జాంపుల్ దీంట్లో రెయిన్ లో ఉంటుంది, రెయిన్ హై ఉంటుంది సార్. ఇప్పుడు రెయిన్ హై పెట్టినాం, సో ఓకే వేసుకోవాలి. సో మనం ఏదైతే డ్రైవింగ్ పైన మనం కార్లో అయితే ప్రెస్ చేసుకుంటామో ABC క్లచ్, ఎక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ మన కార్లో ఉన్నట్టుగానే సేమ్ అదే విధంగా ఉంటుంది. సేమ్ స్టీరింగ్, ఇంజన్ అదే విధంగా మనం కార్ను ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని క్లచ్ మొత్తం ప్రెస్ చేసుకొని గేర్ వేసుకోవాలి సార్. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కార్లో కూర్చున్నట్టే, కాకపోతే ఏంటంటే స్క్రీన్ ఒకటి చేంజ్. ఇవి డ్రైవింగ్ చేసిన తర్వాత మీరేమన్నా మిస్ చేస్తే అంటే సిగ్నల్ మిస్ చేసినా కానీ, ఇంప్రాపర్ అంటే లైన్ చేంజ్ అవ్వడం కానీ, సిగ్నల్ జంప్ అవ్వడం కానీ, లేకపోతే స్పీడ్ ఎక్కువ అవ్వడం కానీ, ప్లస్ నో పార్కింగ్ జోన్ కానీ, ఇవన్నీ ఎవ్రీథింగ్ మీకు ఉంటాయి సార్ ఇక్కడ. మన ఇవన్నీ ఏంటంటే కంప్లీట్ గా రిపోర్ట్ అనేది జీరో రావాలి. కంప్లీట్ గా జీరో వస్తేనే ఆన్లోడ్ చేసుకొని పోతాం సార్. ఓకే. సో ఇలా ఫస్ట్ గేర్ వేసుకుని మనం ఎట్లయితే కార్ వెళ్ళిపోతున్నాం అదే విధంగా ఇట్లా 9-3 స్టీరింగ్ 9-3 పడుతుంది సార్. సో ఏంటంటే 0 to 15 వరకు మాత్రమే ఫస్ట్ గేర్లో ఉంటుంది. 15 వరకు ప్రెస్ అవుతుంది, మనం సెకండ్ గేర్ చేంజ్ చేసుకోవాలి. హైవే ట్రాఫిక్ అంటారు సార్. హైవే ట్రాఫిక్లో మనం లైన్ చేంజ్ అవుతున్నాం అంటే ఆటోమేటిక్గా వితౌట్ ఇండికేటర్ లైన్ చేంజ్ అయినా మనకి ఎవ్రీథింగ్ దీంట్లో సిగ్నల్లో మనకు చూపిస్తుంది సార్. ఒకసారి చేంజ్ చేసి చూపిస్తారా? ఓకే సార్, చెప్తాను. చూడండి, ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇండికేటర్ లేకుండా ఇట్లా పోయినాం అనుకోండి, ఇక్కడ కనబడుతుంది చూడండి. సో చూడండి, ఈ లైన్ చేంజ్ వితౌట్ ఇండికేటర్ అని చెప్పేసి ఏంటంటే మనకి ఇండికేటర్ లేకుండా మామూలుగా ఇట్లా అయితే ఇండికేటర్ వేసుకొని ఇలా పోవాలి. రైట్కి వెళ్తే రైట్ ఇండికేటర్, లెఫ్ట్ వెళ్తే లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని చూడండి ఇంతకుముందు వచ్చింది కదా అలానే సేమ్. ఇక ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ కంప్లీట్ గా ఇక్కడ అన్నమాట. ఇది హైవే ట్రాఫిక్. మన హైవే ట్రాఫిక్ ఎట్లా పోవాలి ఏందని చెప్పేసి అని ఉంటుంది సార్ కంప్లీట్ గా. ఆపోజిట్ లో వచ్చే వెహికల్స్ కి టచ్ అయితే సేమ్ బయట ఎట్లుంటే అట్లే ఉంటుంది. ఎల్లో లైన్ ఈక్వల్ టు ఇన్నర్ డివైడర్ సార్. మనకి ఇక్కడ ఈ మిర్రర్ లో చూసుకోవచ్చు, ఇక్కడ ఈ మిర్రర్ లో చూసుకోవచ్చు. మనం కరెక్ట్ పోతున్నామా అని మిర్రర్స్ కదా సార్, మనం ఎక్కువ యూజ్ చేసేది మిర్రర్స్. సో మన లెంతింగ్ అనేది కూడా మిర్రర్స్ బట్టి మనం చేసుకోవాలి. ఎందుకంటే మనం మన టర్నింగ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఇండికేటర్ విత్ ఇండికేటర్ హారన్ తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం టర్నింగ్ అవుతున్నాం కదా, ఇండికేటర్ హారన్. టర్నింగ్ లో ఎంత స్పీడ్ ఉంటే బెటర్ అన్నట్టు మనకి? మాక్సిమం 20 ఏంటంటే టర్నింగ్ బట్టి ఉంటుంది సార్. మామూలుగా చిన్న గల్లీ టర్నింగ్ అయితే 10 to 20 మధ్య ఉండాలి, మామూలు టర్నింగ్ అయితే 20 to 30 మధ్య ఉండాలి. సో ఇది సిటీ ట్రాఫిక్ సార్.
సో దీని control time ఇది ఉంటుంది. హైవే ట్రాఫిక్ కదా? Highway traffic ఓకే ఇది highway లో డే టైం అన్నమాట. ఓకే, ఒక్క నిమిషం అట్లే ఉంచండి, ఈ రిపోర్ట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఇంప్రాపర్ పొజిషన్ అన్నమాట, ఇంప్రాపర్ లైన్ లో నేను వెళ్ళాను కాబట్టి ఇక్కడ 5 టైమ్స్ ఇండికేటర్ లేకుండా వచ్చేసాను. ప్లస్ ఏంటంటే సడన్ బ్రేకింగ్, రోడ్ పైన సడన్ బ్రేక్ చేస్తారు కదా కామన్ గా, ఏంటంటే ఎవరైనా వచ్చినా ఎవరైనా ఉంటాయి కదా, సడన్ బ్రేకింగ్ లో కూడా ప్రాబ్లమ్. అవును సార్, సడన్ బ్రేకింగ్ కూడా ఉండదు కదా. ఏంటంటే ఫస్ట్ మనం బ్రేక్ మీద కాలు పెట్టి తీసిన తర్వాత మళ్ళీ బ్రేక్ చేసుకోవాలి, ఎందుకంటే వెనక వాళ్ళకి ఇండికేషన్ ఏంటంటే ఫస్ట్ మనం బ్రేక్ చేయగానే వెనక బ్రేక్ లైట్స్ వస్తాయి అట్లా. సో వాళ్ళకి కూడా ఇండికేషన్ ఇవ్వడం అన్నమాట. ఇది సిటీ ట్రాఫిక్ లో సార్ మనం ఇప్పుడు చూపించేది సిటీ ట్రాఫిక్. అవును సార్, సిటీ ట్రాఫిక్. ఇప్పుడు మన సిటీలో ట్రాఫిక్ లో ఎట్లా మనం డ్రైవింగ్ చేసుకోవాలని చెప్పేసి ఓకే. సో ఎందుకంటే మామూలుగా ఇక్కడ హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసుకోవాలి. సో ఫస్ట్ గేర్ స్లోగా క్లచ్ రిలీజ్ చేస్తూ వచ్చినట్టు. ఏంటంటే మామూలుగా మనం కార్లో వెళ్తున్నప్పుడు మనం క్లచ్ రిలీజ్ చేస్తుంటే కార్ అనేది వైబ్రేట్ కావాలి. వైబ్రేట్ అయినప్పుడు మాత్రమే క్లచ్ రిలీజింగ్, అంటే దాన్ని బర్నింగ్ పాయింట్ అంటారు సార్. 70% క్లచ్ రిలీజ్ చేస్తే కార్ వైబ్రేట్ అవుతుంది. వైబ్రేట్ అవ్వగానే క్లచ్ రిలీజ్ చేయొద్దు, ప్రెస్ చేయొద్దు, అక్కడే ఉంచి స్లోగా క్లచ్ రిలీజింగ్ పోతుంటే అప్పుడు జస్ట్ ఫర్ లాంగ్ కొడుతుంటే మామూలుగా ఎక్సలేటర్ ప్రెస్ చేయాలి. ఓకే, అది వైబ్రేషన్ ఇక్కడ వస్తుందా సార్? సిమ్యులేటర్ పైన రాదు సార్, మన కార్ లో వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, లెఫ్ట్ ఇండికేటర్ రౌండ్ అబౌట్ అంటారు సార్ దీన్ని. సో మనం ఏం చేయాలి, ఇండికేటర్ ఇవ్వాలి, హారన్ కూడా ప్రెస్ చేసుకోవాలి. సో మళ్ళీ రైట్ తిరుగుతున్నట్టు రైట్ ఇండికేటర్, ప్రతి టర్నింగ్ దగ్గర హారన్ ఇండికేటర్ కంపల్సరీ చేసినప్పుడు ప్రతిసారి కూడా మనం ఇండికేటర్ అని మ్యాండేటరీగా, మీరు లైన్ చేంజ్ అవుతున్నా కూడా మ్యాండేటరీగా మనం వెనుక వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చేయాలి ఖచ్చితంగా. సో మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్. టూ లైన్స్ ఉన్నాయి కదా, డివైడర్ అటు సైడ్ వెళ్తే రైట్ సైడ్. లర్నర్స్ అనేది రైట్ సైడ్ కి ఉండాలి సార్. ఇక్కడ ఏంటంటే మనకు సిగ్నల్ లేదు, సో ఇప్పుడు హారన్ బ్రేక్ చేసుకొని పోవాలి. సిగ్నల్ పడింది, హారన్ బ్రేక్ చేసుకోండి. తర్వాత ఏంటంటే మన స్పీడ్ తగ్గుతుంది, ఫస్ట్ గేర్ వేసుకోవాలి, స్లోగా మూవ్ అవ్వాలి సార్. సో కంప్లీట్ గా ఇది కాదు సార్, ఈక్వల్ టు కార్. ఏంటంటే మనం రోడ్ పైన ఇలా వెళ్ళాలి అని మిమ్మల్ని అవగాహన, అంటే నాలెడ్జ్ తీసుకురావడానికి మాత్రం సిమ్యులేటర్ 99% ఖచ్చితంగా లర్నర్స్ కి చాలా యూజ్ అవుతుంది సార్. ఇది మామూలుగా సిటీ ట్రాఫిక్ లో డ్రైవింగ్ సార్. ఇప్పుడు నేను సడన్ బ్రేక్ చేసిన కన్ఫర్మ్ గా మళ్ళీ వస్తుంది. సో రిపోర్ట్ లో ఇది సడన్ బ్రేకింగ్ ఖచ్చితంగా వస్తుంది. చూడండి, సడన్ బ్రేకింగ్ ఖచ్చితంగా వస్తుంది. మరి ఒకవేళ సడన్ బ్రేక్ వేయాల్సి వస్తే ఇండికేటర్, సడన్ బ్రేక్ వేయాల్సి వస్తే మామూలుగా మనం ఏంటంటే ఫస్ట్ బ్రేక్ చేసుకోవాలి, తర్వాత బ్రేక్ చేసి వదిలేసి తర్వాత మనం అది చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మనం హైవే ట్రాఫిక్ లో రెయిన్ డ్రైవ్ కూడా చేయాలని చెప్పేసి దీంట్లో కూడా ఉంటాయి. టోటల్ ఆల్మోస్ట్ కార్ లెక్కనే, కాకపోతే జస్ట్ మనం ఏ వెదర్ బట్టి దాన్ని అట్లా మనం డ్రైవింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. డే అండ్ నైట్, డే ఆర్ నైట్, ఫాగ్ అండ్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ గా మనం నైట్ మోడ్ లోకి వచ్చినాం సార్. అంటే నైట్ టైంలో మనం హైవే పైన ఎట్లా డ్రైవింగ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇంజన్ ఆన్ చేసుకున్నాం, తర్వాత లైట్స్ ఆన్ చేసుకోవాలి సార్. ఫస్ట్ వేస్తే ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి, కింద ఉంటాయి కదా, వాటిని ఫాగ్ ల్యాంప్ అంటారు సార్. ఫస్ట్ ఫాగ్ ల్యాంప్, తర్వాత ఆన్ చేస్తే హెడ్ ల్యాంప్. సో మన హెడ్ ల్యాంప్ పెట్టుకొని స్లోగా మనం ఫస్ట్ గేర్ వేస్తాం. సో అదే మనం రైట్ పోతున్నాం కాబట్టి రైట్ ఇండికేటర్. సో మనం స్టేట్ చేసుకొని మనం డ్రైవింగ్ నైట్ డ్రైవింగ్ ఎట్లా వెళ్ళిపోతాం సేమ్ అలానే వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా కానీ మన లర్నర్స్ కాబట్టి ఎప్పుడైనా మనం రైట్లోనే ఉండాలి. సో ఇది నైట్ మోడ్, నైట్లో మనం ఎట్లా డ్రైవింగ్ చేయాలని చెప్పేసి అని ఉంటుంది సార్. సో రోడ్ బాగుంది సిచ్యువేషన్ లో మనం ఎట్లా డ్రైవింగ్ చేసుకోవాలని చెప్పేసి, రోడ్ బాగుంటుంది కదా కొంచెం. సో గుంతల రోడ్ దగ్గర స్లోగా మామూలుగా ఏంటంటే ఎక్సలేటర్ ఇవ్వకుండా క్లచ్ మీద డ్రైవింగ్ చేసుకోవాలి. ఎక్సలేటర్ ఇవ్వకుండా ఓన్లీ క్లచ్ తో వెళ్ళిపోతుందా? ఉన్న మూమెంట్ తో పోతుంది సార్. మనం ఇప్పుడు నువ్వు ఏం చేస్తానంటే ఎక్సలేటర్ తీసేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఉన్న క్లచ్ మూమెంట్ అంటే మనం ఆల్రెడీ ఉన్న స్పీడ్ తో మనం స్లోగా పోవాలి. మరి స్లోగా పోవాలనుకుంటే కంప్లీట్ గా మనం ఫస్ట్ గేర్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు 30-40 స్పీడ్ లో ఉన్నాం, ముందర గుంతలు వచ్చినాయి అనుకో, డైరెక్ట్ లైట్ గా క్లచ్ చేసుకొని లైట్ గా బ్రేక్ అప్లై చేసి పుష్ అండ్ రిలీజ్ అంటారు సార్. దాన్ని జస్ట్ పుష్ అండ్ రిలీజ్ చేసేసి స్లోగా వెళ్ళిపోవచ్చు.
క్లచ్ రిలీజ్ చేస్తే వెళ్ళిపోతుందా? క్లచ్ అంటే థర్డ్ లో ఉండదు, ఇప్పుడు 30 స్పీడ్ ఉంటే థర్డ్ లో ఉంటుంది మాక్సిమం. Okay. అలాంటప్పుడు సెకండ్ కి వచ్చింది, సెకండ్ కి వచ్చేసి క్లచ్ బ్రేక్ చేసుకొని హెవీ స్పీడ్ ఉంటే లైట్ గా బ్రేక్ చేయండి. హెవీ స్పీడ్ కనుక లేకపోతే అదే స్పీడ్ తో మీరు మామూలుగా వెళ్ళిపోవచ్చు. క్లచ్ ప్రెస్ చేస్తే స్పీడ్ కంటిన్యూ అయిపోతుందా? వెళ్ళిపోతుంది సార్, గుంతలతో మామూలుగా వెళ్ళిపోతుంది. ఓకే. మరీ హెవీ బ్రేక్ చేసుకుంటే మళ్ళీ ఫస్ట్ గేర్ వచ్చేసి స్లోగా మూమెంటింగ్ ఉండాలి. మనం బ్రిడ్జెస్ పైన ప్లస్ గుంతలాగా ఎక్కవాలని ఆటోమేటిక్గా మీకు ఇక్కడే వచ్చేస్తుంది. 80% డ్రైవింగ్ సిమ్యులేటర్ పైన మీకు వచ్చేస్తుంది. సో మీకు కూడా ఏ టెన్షన్ ఉండదు, డైరెక్ట్ తీసుకపోయి దేనికన్నా లర్నర్స్ కి చాలా యూజ్ సార్. ఎందుకంటే మనం ఎలాంటి సిచ్యువేషన్ ఎట్లా డ్రైవింగ్ చేసుకోవాలి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వెహికల్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు ఇక్కడే వచ్చేస్తుంది. సో మీకే ఇది లర్నర్ అనే వాళ్ళకు చాలా యూజ్ అన్నమాట సిమ్యులేటర్. ఏంటంటే డైరెక్ట్ డ్రైవింగ్ అంటే మామూలుగా లోకల్ డ్రైవింగ్ స్కూల్లో ఏంటంటే డైరెక్ట్ కార్ ఎక్కిచ్చేసి ఒక 5 days మీరు ఓన్లీ స్టీరింగ్ తిప్పండి, బ్రేక్ చేయండి, అలా కాకుండా కంప్లీట్ గా మీరు ఇదే సిమ్యులేటర్ మాత్రం ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్ కూడా వేసుకొని మీరు డ్రైవింగ్ చేయడానికి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ థర్డ్ గేర్ కూడా వేసుకున్నాం, కంప్లీట్ గా ఫోర్త్ గేర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏంటంటే మనకు స్పీడ్ లిమిట్ ఉంటుంది సార్, 0 to 15 వరకు ఫస్ట్ గేర్ లో పోవాలి, 15 వరకు ప్లస్ అయితే సెకండ్ గేర్ లో పోవాలి, సెకండ్ గేర్ ఓన్లీ 15 to 25 వరకు మాత్రమే, 25 ప్లస్ అయితే థర్డ్ గేర్ లో పోవాలి, థర్డ్ గేర్ ఓన్లీ 25 to 35 ప్లస్, 35 ప్లస్ అయితే ఫోర్త్ గేర్ వేసుకోవాలి, ఫోర్త్ గేర్ ఓన్లీ 35 to 45 ప్లస్ వరకు, 45 ప్లస్ అయితే ఫిఫ్త్ గేర్ వేసుకోవాలి కంప్లీట్ గా. ఓకే. 45 అబౌవ్ ఉంటే ఫిఫ్త్ గేర్ రన్ చేయాలి. వేసుకోవాల్సింది డైరెక్ట్. ఓకే. క్లచ్ ప్లేట్లు పోతాయి అంటారు కదా, ఎందుకు మరి? క్లచ్ పైన కాల్ మనం అలానే ప్రెస్ చేసి ఉంటే క్లచ్ ప్లేట్లు పోతాయి సార్. ఏంటంటే మామూలుగా మనం గేర్ చేంజ్ చేయగానే ఆటోమేటిక్ గా క్లచ్ రిలీజ్ అవ్వాలి, ఎక్సిలరేటర్ ప్రెస్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే గేర్ ఆడటానికి కూడా చెయ్యి ఉంచదు అట్లా. సో మనం ఏం చేయాలంటే మామూలుగా క్లచ్ మనం ఎంత యూజ్ చేయాలో అంత మాత్రం యూజ్ చేయాలి. సో ఇట్లా సరిగ్గా మనం గేర్ చేంజ్ చేసుకుని కూడా ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఒక సిగ్నల్ మిస్ అయిన ఇంప్రాపర్ పొజిషన్ 2 సిగ్నల్ మిస్డ్. సో మనం ఇట్లా అయిపోగానే మనకు రిపోర్ట్ అనేది ఖచ్చితంగా 100% వస్తుంది. సో మనం దాన్ని ఏంటంటే నెక్స్ట్ అలా కాకుండా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే హిల్ స్టేషన్ సార్. హిల్ స్టేషన్ అంటే మామూలుగా గుట్టలు ఎక్కడం, అంటే తిరుపతి గుట్ట, యాదగిరి ఓకే. గుట్ట ఉన్నాయి కదా, అలా మనం ఎట్లా డ్రైవ్ చేయాలని చెప్పేసి అది కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం హ్యాండ్ పైకి జాయిన్ చేయాలి. ఇంజిన్ ఆన్ చేసి ఫస్ట్ గేర్ వేసుకోవాలి. ఫస్ట్ గేర్ వేసుకొని క్లచ్ రిలీజింగ్ హ్యాండ్ బ్రేక్ డౌన్ ఒకసారి, అంటే కార్ ఎందుకు ఓపెన్ ఉండాలి. సో ఇల్లు కూడా అంటే మామూలుగా గుట్టాలి, ఎట్లా ఎక్కాలి, ఎట్లా పోవాలని చెప్పేసి కూడా దీంట్లో మనకు ఉంటుంది సార్. సేమ్ ఏంటంటే అప్ అండ్ డౌన్ వే, అంటే మనం ఎటు ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి. వచ్చే వాళ్ళకి మనం వే ఇవ్వాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఓకే. మామూలుగా ఏంటంటే 40 feet రోడ్ అంటారు సార్. మనం రియల్గా ఎక్కేటప్పుడు క్లచ్ పట్టుకుంటే వెనక వస్తుంటుంది వెహికల్, ఇందులో కూడా సేమ్ అట్లనే చూపిస్తుంటుందా సార్? సారీ, జనరల్గా రియల్గా మనం హిల్ స్టేషన్ ఎక్కేటప్పుడు వెహికల్ వెనుక వస్తూ ఉంటుంది, సిమ్యులేటర్లో అట్లా వస్తుందా? ఆల్రెడీ ముందు కార్ పోతుంది, మీకు రైట్ సైడ్ కూడా కార్ వస్తుంది. అవును. సో మనకి ఏంటంటే ఇక్కడ కూడా యాక్సిడెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ చూడండి, స్లోగా ఎట్లా మనం డ్రైవింగ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఉంటుంది కంప్లీట్గా. అంటే మనం వెహికల్ టు వెహికల్ అంటే లైన్ డ్రైవింగ్ అంటే సార్, ఏంటంటే 1 by 1 ఎట్లా పోవాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకు వస్తుంది సార్. ఆల్రెడీ మనకు ముందు కారు రన్నింగ్ అవుతూనే ఉన్నారు. సో మనకి సిగ్నల్స్ కూడా ఉంటాయి. మనకు ఏంటంటే నో హారన్ ప్లేస్ చేయండి, ప్లస్ ఏంటంటే టర్నింగ్స్ అన్ని కంప్లీట్గా మనకు రోడ్ సిగ్నల్స్ ఉంటాయి కదా సార్. ఇది ఏంటంటే బోర్డ్ సిగ్నల్స్ అంటే ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా హారన్ ప్లేస్ చేసుకోవాలి. ఇది ఏంటంటే రైట్ టర్న్. ఏంటంటే మనకు టర్నింగ్స్ మనకి రోడ్ సిగ్నల్స్ కూడా కన్ఫామ్ ఉంటాయి. ఇక్కడ చూడండి మనకు సిగ్నల్స్ వస్తుంది, ఇక్కడ సిగ్నల్స్ వస్తాయి సార్ మనకి. టర్నింగ్, రైట్ టర్నింగ్. ఇది ఏంటంటే మామూలుగా జాగ్రత్త ప్రదేశం లేకపోతే ఎత్తైన ప్రదేశం అని చెప్పేసి అంటారు.
ఇవన్నీ సిగ్నల్స్ క్లాస్ లో మీరు ఎక్స్ప్లెయిన్ సిగ్నల్స్ కూడా చేస్తారు. రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ ఉంది కదా సార్, థియరిటికల్ క్లాస్ లో మీకు అన్ని చెప్తాం అన్నమాట. కంప్లీట్ గా మనకి ఎక్కడ అక్కడ సిగ్నల్స్ అనేది కన్ఫామ్ గా మనకు సిగ్నల్ అనేది మనం ఇండికేట్ చేస్తాండి సార్. మనం ఇక్కడ చూడండి ఆల్రెడీ సిగ్నల్ ఉంది అంటే పైకి హిల్ స్టేషన్ అంటే అప్ అన్నమాట. ముందట ఎత్తున్నాయి. అవును సార్. మనకు హారన్ ప్లేస్ చేయమని కూడా మనకు ఇక్కడ ఇండికేషన్స్ ఉంటాయి సార్. నో హారన్ ప్లేసింగ్ ఉంటుంది, హారన్ ప్లేసింగ్ ఉంటుంది ఖచ్చితంగా. టర్నింగ్ దగ్గర మాత్రం కంపల్సరీ మనం రైట్ టర్న్ తిరగాలి, ఇండికేటర్ వేసుకోవాలి, హారన్ ప్లేస్ చేయాలి. ఇది హారన్, ఓకే, అది హారన్ ఇండికేషన్ మనకు రోడ్ సిగ్నల్స్. సో ఇక్కడ మనం మళ్ళీ టర్నింగ్ అవుతున్నాం కాబట్టి మళ్ళీ హారన్ ప్లేస్ చేయాలి టర్నింగ్ కాబట్టి. ఇక్కడే మనకు రోడ్ అండ్ సిగ్నల్స్ ఖచ్చితంగా వస్తాయి. ప్లస్ ఏంటంటే ఆపోజిట్ మనం ఏ మాత్రం మిస్టేక్ చేసినా ఖచ్చితంగా ఇట్లా యాక్సిడెంట్ అనేది ఖచ్చితంగా అవుతుంది. సో ఇక్కడ మనకి లైన్ అక్కడ డివైడర్ ఏం లేదు కదా, ఒక లైన్ వైజ్ కూడా లైన్ బేసింగ్ సార్, కేవలం లైన్ బేసింగ్ బట్టి మాత్రమే ఉంటది. లైన్స్ ఉంటాయి కంపల్సరీ హిల్ స్టేషన్ పోయేటప్పుడు. అంటే మామూలుగా లైన్స్ ఏం కొన్ని చోట్ల ఉంటాయి, మనమే మైండ్ లో పెట్టుకొని కొద్దిగా మనమే మైండ్ లో పెట్టుకొని వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే షార్ప్ ఎడ్జ్ లో టచ్ అయిపోయినా ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఏ మాత్రం మనం మిస్ చేసినా ఖచ్చితంగా ఇలా యాక్సిడెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. హిల్ స్టేషన్ లో ఇట్లాంటి ఛాన్స్. అవును సార్, ఇలా మనం చేయాలి. ఆల్రెడీ తీసుకుంటున్నాను. ఇప్పుడు హిల్ స్టేషన్ ఎక్కేటప్పుడు ముందర ఒక వెహికల్ ఉన్నది, వెనకాల మనం ఫస్ట్ గేర్ లో మనం హ్యాండ్ బ్రేక్ వేసుకొని కాల్ పెట్టుకొని ఇంజిన్ ఆన్ చేసుకొని ఫస్ట్ గేర్ వేసుకొని క్లచ్ రిలీజ్ చేస్తూ హ్యాండ్ బ్రేక్ డౌన్ చేస్తూ బ్రేక్ వేసి కాల్ చేసుకోవాలి. మెల్లిమెల్లిగా ముందుకెళ్ళి. అవును సార్, ఇది ఏంటంటే మామూలుగా మంచు అంటే మామూలుగా ఏంటంటే డిసెంబర్ టు ఫిబ్రవరి వరకు మనకు మంచు పడుతుంది సార్. అవును. సో మనం ఏం చేయాలంటే ఇంజిన్ ఆన్ చేసుకోవాలి, ఫస్ట్ గేర్ వేసుకోవాలి, ఖచ్చితంగా లైట్స్ వేసుకోవాలి. ఫాగ్ ఏంటంటే ఆపోజిట్ వచ్చే వెహికల్స్ మనకు కనిపించదు. సో ఏంటంటే చాలా మంది వర్షం కొడుతుంటే 4 ఇండికేటర్స్ ఇస్తారు, అంటే హజార్ లైట్ అంటే సార్ దీన్ని హజార్ లైట్ అంటే 4 ఇండికేటర్స్ ఇస్తారు ఏది వర్షం పడుతుంటే. కానీ వర్షం పడుతుంటే 4 ఇండికేటర్స్ వేయద్దు, మనం చేయాల్సింది కేవలం హెడ్ లైట్స్ మాత్రమే ఆన్ చేసుకోవాలి. హజార్ లైట్స్ అంటే వెనకాల 4 ఇండికేటర్స్ నాలుగు వైపులో మనకి ఇండికేషన్స్ వస్తుంది. సో దాన్ని వర్షంలో మామూలు వర్షం పడుతుంటే 4 ఇండికేటర్స్ వేస్తారు. జస్ట్ మనం 4 ఇండికేటర్స్ అంటే పార్కింగ్ లైట్స్ కేవలం మనం వెహికల్ పార్క్ చేసుకుంటే మాత్రమే వేసుకోవాలి. చూడండి మనకి హైవేలో కూడా ఇండికేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాల్సింది ఖచ్చితంగా. ఇది ఏంటంటే మామూలుగా ఇవి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటారు సార్. దాంట్లో ఇంతకుముందు వచ్చింది కదా, అది ఇన్ఫర్మేషన్ అంటారు. ఏంటంటే మనకు దీంట్లో 3 టైప్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే వార్నింగ్ సిగ్నల్ ఉంటుంది, ఖచ్చితంగా బై ఆర్డర్ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. థర్డ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ సిగ్నల్స్. ఇన్ఫర్మేషన్ సిగ్నల్స్ అంటే ముందు పెట్రోల్ బంక్ అనడం, లేకపోతే టర్నింగ్ లెఫ్ట్ టర్న్ అవడం, రైట్ టర్న్ అవడం, ఇలా ఉంటాయి కదా సార్, వాటిని ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటారు. ఇదేంటంటే బై ఆర్డర్ ఖచ్చితంగా నువ్వు పాటించాల్సింది. ఇక్కడ ఏంటంటే వై జంక్షన్ ఉంది అంటే వార్నింగ్ అన్నమాట. సో ఇట్లా డైవర్షన్ తీసుకునేటప్పుడు కూడా ఇండికేటర్ మొత్తం ఖచ్చితంగా డైవర్షన్ దగ్గర లైన్ చేంజ్ అయిన దగ్గర ఖచ్చితంగా ఇండికేటర్ తోనే పోవాలి సార్. ఇది మన ఏదైనా ఫాగ్ లో అన్నమాట. నెక్స్ట్ మనం రేంజ్ చూద్దాం సార్ ఒకసారి. ఇప్పుడు సో ఇప్పుడు రెయిన్ హైవేలో పెట్టిలా. అవును సార్, ఆల్రెడీ వర్షం పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇంజన్ ఆన్ చేయగానే ఫస్ట్ లైట్స్ వేసుకోవాలి సార్. లైట్స్ వేసుకొని నెక్స్ట్ ఇది వైపర్ అంటారు సార్. ఏమన్నా మిర్రర్ కనుక కరెక్ట్ లేకపోతే జస్ట్ మనం ముందు సైడ్ ప్రెస్ చేస్తే
మనకు వైపర్ వాటర్ వస్తుంది. వైపర్ వాటర్తోనే మన మిర్రర్ క్లీన్ చేసుకొని తర్వాత వైపర్ వేసుకోవాలి. బాగా హెవీ మామూలు ఉంది అనుకోండి, ఒక జస్ట్ ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. లేదు హెవీగా ఉందంటే దాన్ని కంప్లీట్గా కిందికి అంటే థర్డ్ పొజిషన్లో పెట్టుకోవాలి. ఓకే, థర్డ్ పొజిషన్ పెట్టుకుని క్లచ్ ప్రెస్ చేసుకొని ఫస్ట్ గేర్ వేసుకొని స్లోగా అదే విధంగా వెళ్ళిపోతూనే ఉంటారు. సో చాలా మంది ఏం చేస్తారు, వర్షం కొడుతుంటే పార్కింగ్ లైట్స్ వేస్తారు సార్. పార్కింగ్ లైట్స్ మాత్రం అసలుకే వేయద్దు. పార్కింగ్ లైట్స్ వేయకుండా కేవలం హెడ్ లైట్స్ మాత్రమే వేసుకొని మనం డ్రైవింగ్ చేసుకోవాలి సార్. ఇంకోటి ఏంటంటే వర్షాకాలంలో చాలా ఏంటంటే వెహికల్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ 100కి 100% ఉంటుంది. సో ఏంటంటే స్పీడ్ అనేది కొంచెం తక్కువతో డ్రైవింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే బ్రేకింగ్ కూడా సడన్ బ్రేకింగ్ చేసుకునే కంటే 2 డ్యూయల్ పెడల్ అంటే ఫస్ట్ బ్రేక్ చేసుకుని వదిలేసి తర్వాత బ్రేక్ చేసుకుంటే ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు కదా సార్, ABS అని చెప్పేసి అంటారు. ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. సో ఏంటంటే వీల్ తిరిగి ఆగిపోతే మనం ఏం చేయాలి, రిలీజ్ చేసి మళ్ళీ బ్రేక్ చేస్తే వీల్ రొటేట్ అయ్యేది ఇమ్మీడియట్లీ అక్కడే ఆగిపోతుంది. సో స్కిడ్ కావడానికి ఛాన్సెస్ ఉండదు. సో వర్షాకాలంలో మనం స్పీడ్ అనేది కొంచెం తక్కువ ఉండాలి. బ్రేకింగ్ కూడా ఎందుకంటే లైనర్స్ తడిసి ఉంటాయి కాబట్టి సడన్ గా బ్రేక్ చేయకుండా 2 టైప్ అంటే డ్యూయల్ పడి యూజ్ చేస్తే మాత్రం బ్రేక్ ఇక్కడ అక్కడ ఆగిపోతుంది. అలాంటప్పుడు యాక్సిడెంట్ సిచ్యువేషన్స్ చాలా తక్కువ ఉంటుంది సార్. బ్రేక్ వేస్తూ రిలీజ్ చేస్తూ మళ్ళీ జస్ట్ ఇట్లా బ్రేక్ రిలీజ్ చేయాలి, మళ్ళీ బ్రేక్ చేసుకోవాలి. జస్ట్ బ్రేక్ చేయాలి వదిలేయాలి, ఇలా బ్రేక్ చేసి వదిలేసి మళ్ళీ బ్రేక్ చేయాలి సార్. ఇట్లా అలా చేసుకుంటే మనకి ఇంజిన్ అనేది ఆఫ్ కాకుండా ఉంటుంది. ప్యానిక్ లో మరి బ్రేక్ డైరెక్ట్ గట్టిగా ప్రెస్ చేస్తే అదే సార్ మరి సమస్య అంటే ఏంటంటే రియాక్షన్ అంటే మనం యాక్షన్ రియాక్షన్ బట్టి ఉంటుంది సార్. ఇమీడియట్లీ మనం ఏంటంటే డైరెక్ట్ కొంతమంది ఏంటంటే అవాక్ అవ్వడం, షాక్ అయ్యి దానివల్ల సడన్ బ్రేకింగ్ చేస్తారు. అలా కాదు, ఏంటంటే మనం సమయస్ఫూర్తిగా వ్యవహరించి మీన్స్ ఏంటంటే ఇన్ టైంలో మనం రెస్పాండింగ్ అనమాట. జస్ట్ బ్రేక్ చేసి వదిలేసి బ్రేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వెహికల్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. కార్లలో ఇప్పుడు ABS వస్తాయి కదా, సెట్ చేస్తాయి కదా, అట్లాంటి ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు ప్యానిక్ లో ప్రెస్ చేసినా కానీ ఏం కాకుండా ఖచ్చితంగా వెహికల్ స్కిడ్ అయిపోతుంది సార్. మాక్సిమం ABS కూడా స్కిడ్ అయిపోతుందా, ఛాన్సెస్ ఉంటాయి. సడన్ బ్రేక్ వేస్తే మంచి స్పీడ్ ఉన్నప్పుడు వెహికల్ అనేది గ్రిప్ అనేది ఏంటంటే టైర్ అనేది కొంచెం టైర్ సిస్టమ్ బాగా లేకపోయినా కూడా వెహికల్ స్కిడ్ అయిపోకుండా ముందుకు వెళ్ళిపోతుంది సార్ అట్లా. ఓకే, సో ఏ బ్రేక్ సిస్టమ్ ఉన్నా కానీ మినిమం ఏ బ్రేకింగ్ సిస్టమ్ బ్రేక్ ప్రెస్ చేసుకుంటా మెల్లగా రిలీజ్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి. స్లో బ్రేకింగ్ అంటే ఏంటంటే డ్యూయల్ పడి చేసుకుంటేనే బెటర్ సార్. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే జర స్పీడ్ తక్కువ పోతే బెస్ట్. ఏంటంటే మన స్పీడ్ లిమిట్ ఉంటాయి సార్. ఏంటంటే మామూలు ఇంతకుముందు నేను స్పీడ్ లిమిట్ చెప్పాను కదా, సిటీ ట్రాఫిక్ లో మనం 10 to 30 ఉండాలి. హైవే ట్రాఫిక్ లో మనం మాక్సిమం 40 to 60 ఉండాలి. మన అవుటర్ రింగ్ రోడ్ ఏంటంటే మాక్సిమం 80 to 100 మధ్యలో మాత్రమే ఉంటే మనకు మైలేజ్ మంచిగా వస్తుంది, వెహికల్ కూడా పాడగకుంటుంది. ఇది ఏంటంటే ఫుల్ ఫాగ్ అన్నమాట, ఫుల్ కంప్లీట్ గా హై ఫాగ్ అన్నమాట. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ మరి ఫాగ్ లైట్స్ ఆపోజిట్ లో వెహికల్ కనిపించవు. కనిపించినప్పుడు ఏం చేయాలి, మనం డైరెక్ట్ కంప్లీట్ గా ఇక్కడ కూడా మనం చాలా మంది మిస్టేక్ చేస్తారు, మళ్ళీ పార్కింగ్ లైట్స్ వేసుకుంటారు. పార్కింగ్ లైట్స్ వేసుకుంటాం ఏంటంటే ఇట్లా మనకు ఏంటంటే మనకు హైవేలో పోతుంటే మనకు 2 టైప్స్ రోడ్ ఉంటాయి. అంటే లెఫ్ట్కి వెళ్ళొచ్చు, రైట్కి వెళ్ళొచ్చు. సో మనం 2 టైప్స్ మనం 4 ఇండికేటర్స్ అంటే పార్కింగ్ లైట్స్ వేసుకుంటే మనం లెఫ్ట్కి రావాలి. ఆల్రెడీ మనం రైట్కి ఉన్నాం, లెఫ్ట్కి రావాలి. మనం ఆల్రెడీ 4 ఇండికేటర్ వేసుకున్న తర్వాత మీరు లెఫ్ట్కి వెళ్తున్నారా, రైట్కి వెళ్తున్నారా, కస్టమర్ ఏమవుతారు, కన్ఫ్యూజ్ అవుతారు. మనం అదే హెడ్ ల్యాంప్స్ వేసుకొని మనం లెఫ్ట్ పోయేటప్పుడు ఇండికేట్ వేసుకుంటే లెఫ్ట్ వస్తున్నా వెనుక వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా జాగ్రత్త ఉంటుంది. సో మనం ఏ మాత్రం పార్కింగ్ లైట్స్ వేసుకుంటే మాత్రం చాలా ఏంటంటే నష్టమే ఉంటుంది సార్. యాక్సిడెంట్స్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా ఎక్కువ పార్కింగ్ లైట్స్ వేసుకోవడం వల్ల. ఏంటంటే వర్షం కుట్టినా లేకపోతే మంచు బాగా పడ్డా కానీ ఇండికేటర్ అంటే పార్కింగ్ లైట్స్ 4 ఇండికేటర్స్ వేసుకోవద్దు, కేవలం హెడ్ లైట్స్ మాత్రమే ఆన్ చేసుకొని పోవాలి అట్లా. సో ఇప్పుడు నేను ఏం చేసిన కంప్లీట్ గా ఫాగ్ ఉంది, హెడ్ లైట్స్ మాత్రం వేసుకొని వెళ్తాను. ఏదైనా మీకు సిస్టమ్ అనేది సిమ్యులేటర్ పైన నుంచి మీకు అలవాటు అయిపోతుంది సార్. అంటే రోడ్ పైన మనం ఎట్లా వెళ్ళాలి, ఏ రోడ్లో ఎట్లా పోవాలి, ప్లస్ ఏంటంటే డే టైమే కానీ నైట్ టైమే కానీ రెయిన్ టైమే కానీ ఫార్ టైంలో కానీ మనం ఎట్లా డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఓవరాల్గా మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేసేది సిమ్యులేటర్ సార్. ఈ సిమ్యులేటర్ అనేది 100కి 100% లర్నర్కి చాలా యూస్ఫుల్ అని అర్థం. సో ఇప్పుడు మనం దీంట్లో అన్ని టైప్స్ చూసినాం సార్. ఏంటంటే హైవేలో చూసినాం, హిల్ స్టేషన్లో చూసినాం, సిటీ ట్రాఫిక్ చూసినాం, ప్లస్ డే నైట్ ఫాగ్ అన్ని రేంజ్ చూసినాం కదా సార్. దీనికి ఏంటంటే మనకు దీంతో పాటు కస్టమర్ని లర్నర్ని ఎట్లా మోటివేట్ చేస్తామంటే, సో
చూడండి మనం ఏంటంటే స్టార్టింగ్ ఎట్లా చేయాలి, స్టాపింగ్ ఎట్లా చేయాలి, ప్లస్ మళ్ళీ అప్ హిల్ ఎట్లా పోవాలి, ప్లస్ డౌన్ హిల్ ఎట్లా పోవాలి, ప్లస్ కంప్లీట్గా లెఫ్ట్ హ్యాండ్ ఎట్లా పోవాలి, ఓపెన్ ఎట్లా పోవాలి, క్లోజింగ్ ఎట్లా పోవాలి, రైట్ ఎట్లా పోవాలి, ఓపెన్ ఎట్లా పోవాలి, క్లోజింగ్ ఎట్లా పోవాలి, ప్లస్ ఇవన్నీ ఉంటాయి సార్ మనకు కంప్లీట్గా. అంటే 8 అనేది ఏంటంటే ఆర్టీఆర్స్లో మనకి A to H ఫార్మేషన్ అని చెప్పేసి అని అవి చేస్తేనే లైసెన్స్ ఇష్యూ చేస్తాను. అవి ఎట్లా చేయాలని చెప్పేసి అని నేర్పిస్తాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రియాక్షన్ టెస్ట్ అంటే సార్ దీన్ని రియాక్షన్ టెస్ట్ మీన్స్ ఏంటంటే This test So, will measure your alertness and మనం reaction ఏంటంటే time ఇన్ when టైంలో మనం traffic lights రెస్పాండ్ అవ్వడం are అనమాట. green, అంటే red or amber. గ్రీన్ బాల్ వచ్చింది అనుకోండి ఎక్సలేటర్, The light balls will constantly appear on the screen and will change colors to green, amber or red. To follow the test correctly, press accelerator when you see the green ball on screen. Press brake when you see the red ball on screen. Press clutch when you see the amber ball on screen. The system will record your reaction time and will display your రియాక్షన్ scores అంటే at ఇమీడియట్లీ the మనం end of వెహికల్ కి the ఎట్లా రియాక్షన్ exercise. అవ్వడం. Okay. ఇప్పుడు మనం రోడ్ పైకి వెళ్తుంటాం సార్. ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తున్నాం. రోడ్ మీద వెళ్తుంటే మనం ఏది క్లచ్ ప్రెస్ చేసుకోవాలి. సో ఇమీడియట్లీ మనం క్లచ్ ప్రెస్ చేసుకున్న టైంలో ప్రెస్ చేస్తున్నాం లేదా ఇక్కడ సెకండ్స్ అనేది మనకు 0 రావాలి సార్. సో ఎక్సలేటర్ ఇక్కడ చూడండి 0 వచ్చింది. ఇన్ టైం అంటే రెస్పాండింగ్ అయిన టైం అంటారన్నమాట. ఓకే, విత్ ఇన్ 0 లోపల విత్ ఇన్ 0 లోపల మనం రెస్పాండింగ్ అనమాట. అంటే మనం ఎలాంటి సిచ్యువేషన్ అంటే క్లచ్ ప్రెస్ చేసే సిచ్యువేషన్ క్లచ్ ఇప్పుడు ఎక్సలేటర్ ఇవ్వాలి, అంటే స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్సలేటర్ ఇవ్వాలి. సో ఇప్పుడు బ్రేక్ చేసుకోవాలి. కంప్లీట్గా ఏంటంటే సడన్ బ్రేకింగ్ ఉంటుంది కదా, ఆ Okay. బ్రేకింగ్ క్లచ్ ప్రెస్ బ్రేకింగ్, క్లచ్ ను బ్రేక్ ఒకసారి ప్రెస్ చేసుకోవడం, మళ్ళీ బ్రేక్ చేసుకోవడం. రియాక్షన్ టైం అంటుంది దీంట్లో. సో ఇట్లా ఏంటంటే దీంట్లో మనకు ఫోర్సెస్ కూడా ఉంటాయి. మామూలుగా 60 వస్తే పాస్, అంటే నేను రియాక్షన్ టైం 1 లోపల అంటే 1 సెకండ్ మినిట్ లోపల నేను ప్రెస్ చేస్తున్నా. ఓకే, అంటే 0% లోపల మనం దాన్ని ఇట్లా ప్రెస్ చేయాలి. 0 లోపల నువ్వు రియాక్ట్ అయితే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. యాక్సిడెంట్ అయ్యే సిచ్యువేషన్ చాలా తక్కువ ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే ఇది కూడా ఉంటుంది సార్ మీకు. సో మనం ఫుల్ సిటీ ట్రాఫిక్ లో మనం ఎట్లా డ్రైవింగ్ చేసుకుంటాం అంటే క్లచ్, బ్రేక్, ఎక్సలేటర్ యూజ్ చేసుకుంటూ ప్లస్ స్టీరింగ్ కంట్రోలింగ్ అన్నమాట. ఓకే, అట్లా ఏంటంటే మామూలుగా చూడండి ఇట్లా బార్గెట్స్ మీన్స్ అంటే కార్లే కావచ్చు, మనుషులే కావచ్చు, Okay. లేకపోతే ఏదైనా మీరు ఏదైనా అనుకోవచ్చు, లేకపోతే గల్లీలే కావచ్చు. సో ఏంటంటే మనం స్టీరింగ్ తిప్పుకుంటూ క్లచ్ బ్రేక్ చేసుకుంటూ బ్రేక్ చేసుకుంటూ డ్రైవింగ్ చేయడం అనమాట. Without hitting the ఇక్కడ మనకు obstacles. ఇక్కడ క్లచ్ బ్రేక్ ఎక్సలేటర్ వస్తుంది ఇంతకుముందు ఇది. ఇప్పుడు ఏంటంటే స్టీరింగ్ కంట్రోల్ ప్లస్ క్లచ్ బ్రేక్ ఎక్సలేటర్ వస్తుంది. To follow the test correctly, press విత్ స్టీరింగ్ అన్నాడు ఇంతకుముందు విత్ స్టీరింగ్ స్టీరింగ్ లేదు. ఇంతకుముందు ఏబిసి, ఇప్పుడు విత్ స్టీరింగ్ అన్నమాట. ఓకే, Press brake when you see the red ball on screen. Press clutch when you see the amber ball on screen. చూడండి ఇక్కడ ఏంటంటే మనం స్టీరింగ్ తిప్పుకుంటూ ప్రెస్ చేయడం అనమాట. సో ఇది కార్లే కావచ్చు, లేకపోతే సిటీ ట్రాఫికే కావచ్చు. ఇప్పుడు మండి బాధలు కానీ బట్టల బాధలు కానీ మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఎట్లా ఇవి ప్రెస్ చేసుకుంటూ మనుషుల్ని కానీ వెహికల్స్ కానీ తప్పకుండా పోవడం అనమాట. సో ఒక్కరు కూడా తగలకుండా పోవడం ఇది. అంటే స్పీడ్ తక్కువైంది, క్లచ్ బ్రేక్ క్లచ్ ఎక్సలేటర్ చేయడం అని. ఇక్కడ ఎక్సలేటర్ కొంచెం ఎక్సలేటర్ పెంచుకోవడం. గ్రీన్ అంటే మనకి కంప్లీట్ గా గ్రీన్ అంటే ABC, గ్రీన్ అంటే Accelerator. ఎల్లో అంటే మనం ఏంటంటే మామూలుగా క్లచ్ ప్రెస్ చేసుకోవడం, బ్రేక్ అంటే రెడ్ అని. ఎల్లో అండ్ గ్రీన్ వచ్చినప్పుడు క్లచ్ ప్రెస్ చేసుకొని ఎక్సలేటర్ తీసుకొని స్టీరింగ్ కంట్రోల్ చేసుకోవాలి. ఏంటంటే అక్కడ పికప్ సరిపోవట్లేదు. అవును. పికప్ సరిపోయినప్పుడు ఏం చేయాలి మనం, కొద్దిగా క్లచ్ కొంచెం లైట్ గా ప్రెస్ చేసి ఎక్సలేటర్ ఇవ్వడం. అవును, ఇట్లా కంప్లీట్ గా ఇలా ఉంటాయి సార్. ఇవన్నీ కంప్లీట్ చేస్తే ఆల్మోస్ట్ 80% కాన్ఫిడెన్స్ వస్తాయి కదా 80% ఎవ్రీ ఖచ్చితంగా లర్నర్. మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. 100% మీకు వస్తుంది. ఆన్ రోడ్ మీకు వెళ్ళిన తర్వాత ఈజీ అయిపోతుంది చాలా. ఈజీ సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా వేరే డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు డైరెక్ట్ కార్ ఎక్కిస్తున్నాం మీరు ఎందుకు ఎట్లా అంటే మనకు బేసిక్ గా నాలెడ్జ్ తెలియకుండా అవును. మనం కంప్లీట్ గా కార్ ఎక్కిస్తే
ఏబీసీలో అలా తీసుకొని పోయి మనం మామూలుగా ఒకటో తరగతి వేసినట్టు అయిపోతుంది కంప్లీట్గా. మాక్సిమం వాళ్ళే హ్యాండిల్ చేస్తారు కాబట్టి మాక్సిమం వాళ్ళే అనేది ఇప్పుడు ఉన్నది కంప్లీట్ గా 21 డేస్ ఉంటుంది. 21 డేస్ ఇస్తారు సార్. డైలీ 5 to 6 కిలోమీటర్స్ ఇస్తారు. మా దగ్గర 21 డేస్ కోర్స్ ఉంటుంది. దాంట్లో మనకు 5 to 7 డేస్ ఇవే ఉంటాయి మనకు కంప్లీట్ గా. అట్లా మెయిన్ గా మనం నడిపించేది సిటీ ట్రాఫిక్, హైవే ట్రాఫిక్, హిల్ స్టేషన్. సిటీలో మనకు సిటీ ట్రాఫిక్ వస్తుంది, స్ట్రీట్ కాలనీస్ వస్తాయి. హైవేలో మనకు ఏంటంటే మామూలుగా హైవే డ్రైవింగ్ వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్ డ్రైవింగ్ వస్తుంది. హిల్ స్టేషన్ ఏంటంటే మనకు అప్ హిల్, డౌన్ హిల్ కూడా మనకు వచ్చేస్తుంది. సో మనకి ఇవి నేర్చుకున్నా అంటే మనకు మేజర్గా మనకు రోడ్డు పైన మనం ఎక్కువ డ్రైవింగ్ చేసేది ఇవి కాబట్టి ఇవి నేర్చుకున్నాం అనుకోండి 100% మనకు వస్తుంది. అట్లా ఓకే శ్యామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మొత్తం థ్యాంక్ యూ సో మచ్ సార్. సిమ్యులేటర్ గురించి ఆల్మోస్ట్ మొత్తం ఒక ఐడియా వచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించారు కదా మొత్తం, హిల్ స్టేషన్స్, సిటీ అండ్ హైవే అండ్ ఆల్. సార్ డే నైట్ ఫాగ్ రెయిన్ అందరూ కూడా లో ట్రాఫిక్, హై ట్రాఫిక్ అట్లా ఇవి డ్రైవ్ చేస్తే మాక్సిమం చాలా మంది ఈజీగా లర్న్ చేసుకోగలుగుతారు. కార్ ఇచ్చినా కానీ ఈజీ. ఏంటంటే మనకి ఎక్కువ మన నిజ జీవితంలో మనకి ఎక్కువ యూజ్ అయ్యేది ఇవి మాత్రమే సార్. సో ఏంటంటే మనం ఇవి కనుక మనం చేసుకున్నాం అనుకోండి, ఇక్కడే మనకి 80% వస్తుంది. డ్రైవింగ్ పైన ఉన్న 20% మీద మనం హ్యాండ్ ఫ్రీ అయిపోతాం. ఖచ్చితంగా కంప్లీట్ గా పర్ఫెక్ట్ అయిపోతాం. సో మారుతి డ్రైవింగ్ స్కూల్లో ఎక్కడికి పోయినా కానీ సో ఇళ్ళనే అవైలబుల్గా ఉంటాయా? మన మారుతి అంటే కంప్లీట్ గా సిమ్యులేషన్ డ్రైవింగ్ సార్. లేదంటే లోకల్ డ్రైవింగ్ స్కూల్ లెక్క మనకు కాకుండా మారుతి డ్రైవింగ్ స్కూల్ అంటే ఇది ట్రైనింగ్, ముఖ్యంగా ట్రైనింగ్ ప్లస్ టెక్నికల్ గా ప్లస్ ప్రాక్టికల్ కూడా మనకు 100% డ్రైవింగ్ నేర్పించాలంటే ఓన్లీ మారుతి డ్రైవింగ్ స్కూల్ సార్. ఆదర్శ మారుతి డ్రైవింగ్ స్కూల్. సో మనకి ఇవి 2 బ్రాంచెస్, ఒకటేమో సుబేదార్ దగ్గర ఉంది, ఒకటేమో ఇక్కడ ఉంది సార్. హన్మకొండలో ఒకటి సుబేదారి దగ్గర, ఇంకొకటి ములుగు రోడ్ క్రాస్. ఆపోజిట్ ఒకటి ఉంది సార్, ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఏంటి? ఇది ఇది ఆదర్శ ములుగు ఎక్స్ రోడ్ సార్. ములుగు ఎక్స్ రోడ్ మారుతి. ఆదర్శమే. ఇది కూడా ఆదర్శమే సార్. అది కూడా ఆదర్శ. ఆదర్శ మారుతి డ్రైవింగ్ స్కూల్. ఓకే. సో మంత్లీ ఎంత మంది వస్తారు ట్రైనింగ్ తీసుకోవడానికి? అవన్నీ ఇక్కడ 30 to 40 మెంబర్స్ ఇక్కడ జాయిన్ అవుతారు సార్. అక్కడ కూడా 40 to 50 మెంబర్స్ ఇక్కడ సుబేదార్ దగ్గర జాయిన్ అవుతారు సార్. అక్కడ ఇద్దరు ట్రైనర్స్ ఉన్నారు, ఇక్కడ నేను ఉన్నాను సార్. ఇక్కడ సో నేర్చుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తారండి? సర్టిఫికేట్ ఏంటంటే మామూలుగా మీరు డ్రైవింగ్ నేర్చుకుంటూనే మేము వాళ్ళు విత్ డ్రైవింగ్ లైసెన్స్ తోని డ్రైవింగ్ లైసెన్స్ మీద వాళ్ళ ప్రాక్టికల్ డేస్ ఎప్పుడు స్టార్ట్ అని ఎప్పుడు క్లోజ్ అని అని చెప్పేసి ఉంటుంది సార్. దాంతో పాటు ఏంటంటే మీకు డైలీ రిపోర్టింగ్ అది మీరు ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది సార్ మీకు. ఓకే. డైలీ అటెండెన్స్ లాగా నాది ఇంకా? అవును సార్. సో ఏంటంటే మీరు వచ్చిన రోజే మనకి ఇక్కడ కౌంటింగ్ డేస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా అలా ఉంటుంది సార్. మీకు ఏంటంటే డ్రైవింగ్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, కంప్లీట్ గా మీ డ్రైవింగ్ లైసెన్స్. ఏంటంటే మా దగ్గర లైసెన్స్ లేకపోతే డ్రైవింగ్ నేర్పించారు సార్. ఏంటంటే లర్నింగ్ లైసెన్స్ అన్న పర్మనెంట్ లైసెన్స్ అని ఇక్కడ ఖచ్చితంగా మ్యాండేటరీ సార్. ఏంటంటే కొన్ని డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా నేర్పిస్తుంది, కానీ నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే డ్రైవింగ్ నేర్పిస్తాం సార్. అంతే. ఎందుకు ఇలా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే ఖచ్చితంగా లర్నింగ్ అంటేనే మనకు రూల్స్ ఏంటంటే ఆర్టీఓ రూల్స్ మనకి ఖచ్చితంగా ఉంటాయి. లర్నింగ్ అంటే మనం నేర్చుకోవడం లర్నింగ్ లైసెన్స్ ఉంటేనే లర్నింగ్ అని ఉంటాయి. అంటే మామూలుగా మనం కరెక్ట్గా ఉన్నా ఆపోజిట్ కరెక్ట్ లేకపోతే వచ్చి మనం తగిలిసినా కానీ ముందుగా ట్రాఫిక్ వాళ్ళు కానీ ఎవరైనా మనం అడిగితే లైసెన్స్ ఉందా లేదా అని చెప్పేసి మాత్రం ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ముందు ఫర్దర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా లైసెన్స్ ఉందా లేదా అని చెప్పేసి ఉంటుంది. ఇట్లా ఏంటంటే మనకి కంప్లీట్ గా ఇట్లా ఉంటాయి. మనకు 11 ప్రాక్టికల్ సెషన్స్ ఉన్నాయి కదా సార్. ఏవేమి ఉంటాయి, ఏవి ఎట్లా ఉంటాయి అని చెప్పేసి అని. ఇవి మీరు చెప్పేది ఆన్ రోడ్? అవును సార్, ఇది ఆన్ రోడ్ ప్రాసెసింగ్ అన్నమాట. సో ఇవి మీరు డైలీ ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఖచ్చితంగా మనం మార్క్స్ కూడా ఇస్తాం సార్. ఇక్కడ ఉంది చూడండి, మనకు ఇక్కడ ఈ టైప్ లో మీరు ఏ టైప్ లో డ్రైవింగ్ చేస్తానని చెప్పేసి అని మనం ఇక్కడ మార్క్స్ కూడా ఇస్తాం అన్నమాట. ఓకే. సో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే కొద్దిగా డౌన్ ఉన్నాడంటే నెక్స్ట్ డే ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం ఖచ్చితంగా. ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడ ఇలా ఉంటుంది సార్. ఇక మనకు డ్రైవింగ్ స్కూల్ అంటే ఏమేమి ఉంటాయి, మారుతి డ్రైవింగ్ స్కూల్లో ఏమేమి ఉంటాయి, బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి అని కంప్లీట్గా ఉంటాయి మీకు.
ఇలా ఏంటంటే థియరిటికల్ క్లాషన్ ఏంటంటే టెక్నికల్గా ఇంతకుముందు చెప్పాను కదా సార్, అది ఉంటుంది. సో ఇది మన సిమ్యులేటర్ అంటుంది దీన్ని. ఇది కంప్లీట్గా డ్రైవింగ్ సెషన్. ట్రైన్ ఇన్స్ట్రక్టర్. అవును సార్, అవును సార్. సో ఇక్కడ మనకు ఒక బుక్లెట్ ఇస్తాం సార్. దీంట్లో ఏంటంటే మామూలుగా రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలా ఉంటాయి. మనం ఒక బుక్లెట్ అది ఇస్తాం. మనం ట్రైనింగ్ అయిపోయినాక ఇస్తాం. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు ఒక బుక్లెట్ ఇస్తాం సార్. దాంట్లో ఎవ్రీథింగ్ మీకు ఉంటాయి అన్నమాట. సో మీరు అన్నారు కదా, ఇది సర్టిఫికేట్ సార్. సో మీరు చెప్పినట్టు 11 days 5 days 27th డే ఇస్తారు కావచ్చు. అవును సార్. డైరెక్ట్ మీరు ఏంటంటే ఇక్కడ ఆన్రోడ్ అయిపోగానే మీ డీటెయిల్స్ అనేది హైదరాబాద్ పంపిస్తాం. హైదరాబాద్ పంపిస్తేనే వాళ్ళు అక్కడ నుంచి ఇష్యూ చేస్తారు సార్. మీరే కాల్ చేస్తారా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత? వచ్చింది సార్ అని చెప్పేసి మీరు కాల్ చేస్తాం. అలా సర్టిఫికేట్ యూస్ఫుల్ అవుతుందా ఇక్కడ? యూస్ఫుల్ అయితే సార్. ఇప్పుడు ఏంటంటే మీకు మన పేపర్లో కూడా వచ్చింది కదా సార్, మీకు ఏంటంటే మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకటి వచ్చింది. డ్రైవింగ్ స్కూల్ అంటే ఆథరైజ్ డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు మాత్రమే అక్కడ అయిపోయింది అని చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తేనే మేము పర్మనెంట్ లైసెన్స్ ఇష్యూ చేస్తామని చెప్పేసి మొన్న పేపర్లో వచ్చింది సార్. ఓకే, డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే కంపల్సరీ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేస్తామని చెప్పేసి మొన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన ఏదైనా ఒక టాపిక్ మీద వీడియో కావాలి అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. జై హింద్.